అలానే మనకి ఈ క్యాంపస్ వెనక పెద్ద గ్రౌండ్ అయితే ఉందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరైతే స్పోర్ట్స్ లవర్స్ ఉన్నారో సో వాళ్ళ కోసం ఇక్కడ పెద్ద గ్రౌండ్ అయితే ఉందండి. సో ఈ గ్రౌండ్లో మీరు క్రికెట్ ఆడుకోవచ్చు, ఫుట్బాల్, వాలీబాల్ లాంటి మంచి స్పోర్ట్స్ అయితే మీరు ఇక్కడ ఆడుకోవచ్చు అండి. ఈవినింగ్ టైమ్స్ చాలా ప్లేస్ అయితే ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం ఈ క్యాంపస్ సంబంధించిన లైబ్రరీలో అయితే ఉన్నామండి. సో ఈ లైబ్రరీలో మనకి టోటల్ నంబర్ ఆఫ్ వాల్యూమ్స్ వచ్చేసి 64,735 వాల్యూమ్స్ అయితే మనకు ఉన్నాయండి. సో దాంట్లో మనకి నంబర్ ఆఫ్ టైటిల్స్ వచ్చేసి 9,969 టైటిల్స్ అయితే ఉన్నాయి. అందులో రెఫరెన్స్ బుక్స్ వచ్చేసి మనకి 3,520 రెఫరెన్స్ బుక్స్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే మనం ఇప్పుడు చదువుతున్న ప్రజెంట్ సబ్జెక్ట్కి సంబంధించిన రెఫరెన్స్ ఏమైనా కావాలంటే మనం ఇక్కడ ఈ లైబ్రరీకి వచ్చి సో ఆ రెఫరెన్స్ సంబంధించిన బుక్స్ చదివితే మనకు అనేది కొంతవరకు అనేది క్లారిటీ వస్తుందండి. సో దాంతోపాటు మనకి నేషనల్ జనరల్స్ సంబంధించిన 95 బుక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంటర్నేషనల్ జనరల్ సంబంధించిన 80 బుక్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయండి. సో అలానే జనరల్స్ బ్యాక్ వాల్యూమ్స్ వచ్చేసి మనకి 1649 బ్యాక్ వాల్యూమ్స్ అయితే ఉన్నాయి. సో అలానే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అండి. సో ప్రాజెక్ట్ రిపోర్ట్స్ 274 ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అప్కమింగ్ బ్యాచెస్ ఎవరైతే వస్తున్నారో సో వాళ్ళ కోసం సో ఇక్కడ నుంచి కంప్లీట్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళకి సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అనేవి ఉంటాయండి. సో ఆ రిపోర్ట్స్ అనేది మనం స్టడీ చేస్తే అప్కమింగ్ వాళ్ళకి ప్రాజెక్ట్ చేయడం చాలా ఈజీగా అవుతుందండి. సో దానికోసం ఇక్కడ మనకి లైబ్రరీలో వాళ్ళు ప్రీవియస్ సంబంధించిన ప్రాజెక్ట్స్ అనేది వాళ్ళు ఇక్కడ సేవ్ చేసి అయితే పెట్టారండి. సో దాంతోపాటు మనకి సిడిఎస్ వచ్చేసి 1370 సిడిఎస్ అయితే ఉన్నాయి. సో నేను ఇక్కడ మనకి డైలీ న్యూస్ పేపర్స్ కూడా వస్తాయండి. దాదాపు 8 న్యూస్ పేపర్స్ అయితే ఇక్కడ డైలీ వస్తాయి. సో మీరు మార్నింగ్ సెక్షన్స్ ఈరోజు జరుగుతుంది ఏం జరుగుతుంది సొసైటీలో తెలుసుకోవడానికి సో మీరు ఆ బుక్స్ అనేది రెఫర్ చేస్తే సరిపోతుందండి. సో ఇదండి క్యాంపస్ సంబంధించిన లైబ్రరీ అయితే.